మరోసారి ప్రపంచం ముందు ఎదవవుతాడేం చూడాలి. ట్రంప్ పుతిన్ భేటీ 15వ తారీఖు జరుగుతుంది. జెలెన్స్కీని లేకుండా ఉక్రెయిన్లో ఉన్నటువంటి భూభాగం రష్యా తీసుకోవడానికి, రష్యాలో ఉన్న భూభాగానికి సంబంధించి ఉక్రెయిన్కు చెంచాడు ఇవ్వడానికి వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడేసుకుంటానంటే అట్టట్టా కుదురుద్ది అన్నటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మాట్లాడాడు ఫోన్లో. తన బాధ ప్రపంచానికి అందరికీ చెప్పుకున్నాడు. ఇప్పుడు రేపు వీళ్ళిద్దరూ మీటింగ్ అవుతారు. జెలెన్స్కీని కూడా కూర్చోపెట్టకపోతే పరువు పోతుంది. రెండోది, యుద్ధాన్ని ఆపడం అంటే రష్యాకి భూభాగం ఏమీ ఇవ్వకుండా యుద్ధం ఆపితే ఓకే. అంటే రష్యా తను ఆక్రమించుకున్నటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ఈ 4 ప్రాంతాలు ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకొని తిరిగిచ్చేసి యుద్ధ విరమణకైతే ఓకే. అలా కాకుండా అవి రష్యా దగ్గరే ఉంచి ఏదో కొంచెం భాగం వెనక్కిచ్చి పూర్తి చేస్తానంటే కనుక యుద్ధాన్ని ఆపద్దని ఉక్రెయిన్ని రెచ్చగొడుతున్నటువంటి లేదా ఉక్రెయిన్కి తోడు నిలబడుతున్నటువంటి వాళ్ళు ఫ్రాన్స్